పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా దృష్టి సారించాల్సిన కొన్ని అంశాలు. కుంకి ఏనుగుల్ని తెప్పిస్తానని ఆ మధ్యన వెళ్ళి కర్ణాటకతో మాట్లాడొచ్చారు. బట్ అది ఇంతవరకు రాలేదని నిన్న చంద్రబాబు గారు కూడా అర్జెంటుగా తెప్పించండి అని చెప్పారు. అనేక చోట్ల తొక్కిసలాట జరుగుతుంది. అది ఆయన శాఖకి సంబంధించిన అధికారుల లోపం ఉందా, ఈయన ముళ్ళుకరతో పొడిస్తేగా వాళ్ళు పనిచేయరా, ఏం జరుగుతుందో క్రాస్ చెక్ చేసుకోవాలి. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గం ఆయన బలంగా నమ్మింది. కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉండాల్సినటువంటి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. కాపు కార్పొరేషన్ తరఫున ఏ ఉపాధి మేళాలు లాంటివి ఎక్కడా జరగట్లేదు. అది క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆయన శాఖకి సంబంధించి కాదు, కానీ ఆయన నమ్మిన జనానికి సంబంధించినటువంటి అంశం. లేకపోతే మూడవది పర్యావరణానికి సంబంధించి ఆయన ఛార్జ్ తీసుకుని 10 నెలలు అయింది. పర్యావరణం పరంగా ఇసుక విపరీతంగా తవ్వేస్తే పర్యావరణం పాడైపోతుంది, నదులు ఇవన్నీ నాశనం అయిపోతాయని గతంలో ఆయనే అనేక సార్లు ఉపన్యాసాలు. ఇప్పుడు నిబంధనలకు అనుగుణంగా తవ్వుతున్నారా లేదా, అదేమన్నా చెక్ చేస్తున్నారా? అట్లాగే విశాఖపట్నం లాంటి చోట్ల ఆయన దీక్ష చేసినటువంటి ప్రదేశంలో కాలుష్యం, ఊళ్ళో ఉన్న మురికంతా తీసుకెళ్లి సముద్రంలో పోతుందని అప్పట్లో చెప్పారు. దానికి ఏదైనా పరిష్కారం చూసారా? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్లో చెక్ చేయించారా? అప్పట్లో వైసీపీ హయాంలో ఏదైతే ఒక ఇండస్ట్రీ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షించారు. అప్పుడు నివేదిక తయారు చేశారు. ఆ తర్వాత అది ఎక్కడికి పోయిందో తెలియదు. అప్పుడు విమర్శించారు పవన్ కళ్యాణ్. పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నప్పుడు ఇప్పుడు అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి, ఇప్పుడు పేలుతున్నాయి. ఈ ఎండాకాలం మరింత సమస్య ఉంటుంది. పర్యావరణ శాఖ వాళ్ళు అసలు చెక్ చేశారా? వాళ్ళ దగ్గర ఒక నివేదిక ఉందా? అది సమీక్షించారా? ఇది చూసుకోవాల్సినటువంటి సందర్భం ఇది.